అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య. ఈరోజు నేను చెప్పబోయే తంత్ర ఏంటంటే ఈ రెండు వస్తువులు కనుక మీరు కలిపి శివుడికి సోమవారం లేకుంటే బుధవారం ఈ రెండు వస్తువులతో శివుడికి మీరు అభిషేకం చేస్తే చాలా మంచిదండి. ఇది నేను ట్రై చేశాను, నాకు మంచి 100% రిజల్ట్ వచ్చింది. కాబట్టి మీకు కరెక్ట్గా చెప్తున్నాను, అంటే చాలా నమ్మకంతో చెప్తున్నాను. మీరు కూడా ఈ తంత్ర చేసి చూడండి. మీ కోరిక ఎలాంటిదైనా పర్వాలేదు, ముందుగా మీరు సంకల్పం చెప్పుకోండి. ఈ అభిషేకం చేసే సమయాలు మీరు పొద్దునైతేనేమో మీరు 6 నుంచి 7 గంటల మధ్యలో వెళ్ళి చేయొచ్చు. సాయంత్రం గుళ్ళల్లో కొంతమంది చెయ్యరండి, అభిషేకాలు ఒకసారే చేస్తారు. అక్కడ బయట మనకి లింగాలు, చిన్న శివలింగాలు పెట్టి ఉంటాయి కదా, అక్కడ మీరు వెళ్ళి అక్కడ లింగం పైన మనం చేసుకోవచ్చు. కొన్ని గుళ్ళల్లో ఏంటంటే ఒకేసారి అభిషేకం చేస్తారు, మళ్ళీ అనేది అభిషేకం చెయ్యరు. మీరు అడగండి. ఒకవేళ పందుల్లో సాయంకాలం పూట కూడా ఈ టైం నుంచి ఈ టైంకి చేస్తారు. మోస్ట్లీ అయితే చేయరండి, ఒక్కసారి అభిషేకం అయిపోయాక మళ్ళీ చేయరు. అలంకారం చేస్తారు కదా స్వామివారికి. మీరు బయట గుళ్ళల్లో లింగాలు ఉంటాయి కదండి, చిన్నవి, మీరు ఆ లింగం దగ్గరికి వెళ్ళి మీరు ఈ రెండు వస్తువులు కలిపేసి శివుడికి అభిషేకం చేసి మంచిగా నైవేద్యం పెట్టేసి ధూపదీప నైవేద్యాలు స్వామివారికి సమర్పించేసి మీ కోరిక స్వామివారికి విన్నపించుకొని రావచ్చు. ఆ వస్తువులు ఏంటంటే పెరుగు, చక్కెర, ఈ రెండింటిని కలిపి మీరు సోమవారం రోజు ఆ స్వామివారికి అభిషేకం చేయండి. ఇలా మీరు ఒక 3 వారాలు చేస్తూనే మీకు మార్పు అనేది కనిపిస్తుంది. మీరు ఎలాంటి కోరిక కోరుకున్నా 11 లేకుంటే 21 ఇలా మీరు చేసుకోవచ్చు. లేకుంటే అంత మనకు కుదరదు అని అనుకుంటే 9 వారాలైనా మీరు చేసుకోవచ్చు. ఆడవాళ్ళకైతే మనకు కొంచెం నెలసరి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆ వారం వదిలేసి మళ్ళీ మనం కౌంటింగ్లో చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చాలా మంచిదండి. మన ఇంట్లో వాళ్ళ చేత కూడా చేయించవచ్చు. కొంతమంది ఇళ్ళల్లో శివలింగాలు ఉంటే మన ఇళ్ళల్లో మనం కొంచెం పాలు, కొంచెం చక్కెర ఎక్కువ క్వాంటిటీ కలుపుకొని వాళ్ళు ఆ ఒక్కరోజు మనం చెప్తే మనం తొందరగా అన్నీ రెడీ చేసి పెడితే వాళ్ళు స్నానాలు చేసుకొని అభిషేకాలు కూడా చేస్తారండి. ఒక స్పూన్ వేసుకొని మీరు ఒక చిన్న బౌల్లో పెట్టుకుంటే వాళ్ళు వేసిన తర్వాత మళ్ళీ స్వామివారికి మంచి నీళ్ళతో కడిగేసి మీరు ధూపదీప నైవేద్యాలు చేయొచ్చు. ఇలా పిల్లల చేత కూడా మనం చేయిస్తే చాలా మంచిదండి. ఈ 2025 చాలా బాగోలేదండి. ఈ పూజలే మనల్ని కాపాడతాయి, మన పిల్లల్ని, మన ఇంట్లో వాళ్ళని, మనకి ఇష్టమైన వాళ్ళని. అందుకే మీరు ఇలా చేస్తారని నేను మీకు ఈ ఛానల్ ద్వారా, చిట్టి తంత్ర తెలుగు ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. నా ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులైతే మీకు నచ్చినట్లు అనిపిస్తే ఇది నేను చెప్పేది మీకు నా వీడియోని లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గంట సింబల్ ఉంది కదండి, అది కూడా ప్రెస్ చేయండి. అది ఎందుకు అని అంటే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. సబ్స్క్రైబ్ చేసి వదిలేస్తే ఆ వీడియోస్ మీ దాకా రావు. తప్పకుండా ఆ గంట సింబల్ అనేది మీరు ప్రెస్ చేయాలి. చేస్తేనే నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి. ఒకసారి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి చూడండి. చాలా పరిహారాలు, చాలా తంత్రాలు ఉన్నాయండి. ఇది అందరూ చేసుకోవచ్చు. అన్ని రాశుల వారు కూడా ఈ పరిహారం చేయొచ్చు. ఓం నమః శివాయ.